హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, పాఠశాలల ప్రారంభానికి పకడ్బందీ ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆగస్టు 3 నుంచి పాఠశాలను ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలను పకడ్బందీగా చేపట్టాం. ప్రత్యేకమైన ఎస్ఓపిని రూపొందించాం. ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఓపిని విధిగా అమలు చేయాలి. విద్యార్థులు భౌతిక దూరం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి స్కూల్ని తెరిచే ముందు డిస్ఇన్ఫెక్షన్ చేయించాలి. స్కూల్ గేట్ దగ్గర శానిటైజర్లు ఖచ్చితంగా ఉంచాలి. ప్రతి విద్యార్థి, టీచర్ మాస్కులు ధరించాలి. టీచర్లు మధ్యాహ్న భోజన పథకానికి ఖచ్చితంగా గ్లౌజులు ధరించాలి. పిల్లలకు జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయంటే తక్షణమే ఇంట్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. నాడు నేడుకు ప్రత్యేకంగా JC2ని నియమించాం. నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేసి మౌలిక వస్తువులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇక పాఠశాలలో ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక అకాడమిక్ క్యాలెండర్లో మార్పులు అనివార్యం. CBSE తరహాలో రాష్ట్ర స్కూళ్లు ఆరంభం. సెలవుల తగ్గింపు, సిలబస్ కుదింపు, పరీక్షల విధానంలోనూ మార్పులు. రాష్ట్రంలో పాఠశాలను ఆగస్టు 3 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 2020-21 అకాడమిక్ క్యాలెండర్పై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం పని దినాలు ఉండేలా చూస్తూనే సెలవులు, ఇతర అంశాలపై దృష్టి పెట్టింది. విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతున్నందున అకాడమిక్ క్యాలెండర్లో మార్పులు అనివార్యమవుతున్నాయి. ఆగస్టులోనే CBSE స్కూళ్లు కూడా తెరవనుండడంతో అదే తరహాలో రాష్ట్ర స్కూళ్లు కూడా నడవనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం అకాడమిక్ క్యాలెండర్లో మార్పులు ఇలా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ 12 నుంచి స్కూళ్లు ప్రారంభమైతే 83 సెలవు రోజులు ఉంటాయి. 290 పని రోజుల్లో ఆప్షనల్ స్థానిక సెలవులు తీసేస్తే 222 రోజులు స్కూళ్లు జరుగుతాయి. ఈసారి ఆగస్టు వరకు సెలవులు కొనసాగనున్నందున విద్యార్థులకు ఆన్లైన్ మోడ్లో విద్యాపరమైన కార్యక్రమాలు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దూరదర్శన్, ఆకాశవాణి, వెబ్నార్, లోకల్ టీవీ నెట్వర్క్ల ద్వారా ఈ ఏర్పాట్లు చేపట్టనుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్గా స్కూళ్లు పనిచేస్తాయి కనుక ఈలోగా విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పిస్తారు. అభ్యాస్ వంటి యాప్ల ద్వారా విద్యార్థులు, టీచర్లకు శిక్షణ, అవగాహన కొనసాగిస్తారు. డిజిటల్ ఎడ్యుకేషన్కు సంబంధించి సమగ్ర ప్రణాళికను విద్యాశాఖ రూపొందించనుంది. అకాడమిక్ క్యాలెండర్ను పునఃసమీక్షించి సెలవుల తగ్గింపు, అందుబాటులో ఉన్న పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను పూర్తి చేసేందుకు సిలబస్ కుదింపు, పరీక్షల ప్యాటర్న్లోనూ మార్పులు చేయనున్నారు. ఉపాధ్యాయ బదిలీలపై సీఎం దృష్టి సారించాలి. APTF ఉపాధ్యాయ బదిలీలపై ముఖ్యమంత్రి చొరవ చూపాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య APTF అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, హృదయరాజు కోరారు. 3 ఏళ్లుగా బదిలీలు లేకపోవడంతో వేలాది మంది ఆందోళనకు గురవుతున్నారని, ఉపాధ్యాయుల సంక్షేమంలో భాగంగా బదిలీలు చేపట్టాలని పేర్కొన్నారు. పురపాలక ఉపాధ్యాయులను కోవిడ్ విధుల నుంచి రిలీవ్ చేయాలని కూడా కోరారు. ఇక మే నెల జీతాలు పూర్తిగా చెల్లించాలి. UTF ఉపాధ్యాయులు, ఉద్యోగులు మే నెల జీతాలు పూర్తిగా చెల్లించాలని UTF రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ బాబ్జీ, P. బాబురెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మార్చి, ఏప్రిల్ నెలల్లో తగ్గించిన 50% జీతాలు చెల్లించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎం జగన్కు లేఖ రాశారు. మరి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టి అలాగే ఏప్రిల్, మార్చ్ నెలలకు సంబంధించిన 50% జీతాలతో పాటు మే నెల పూర్తి జీతాలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇంటర్ మూల్యాంకనంలో ఒక్కొక్కరికి 45 జవాబు పత్రాలు ఇస్తున్నారు. ఇంటర్ మూల్యాంకనంలో ఒక్కొక్కరికి 45 జవాబు పత్రాలు ఇస్తున్నారంటూ సాధారణంగా 30 పేపర్లు దిద్దాల్సి ఉండగా త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుతం 45 పేపర్లు ఒక రోజుకి ఇస్తున్నారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకన సమయం ఉండగా ప్రస్తుతం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు పని చేయిస్తున్నారు. కరోనా కారణంగా కేంద్రాలను వికేంద్రీకరణ చేశారు. వృత్తి విద్యా కోర్సుల పేపర్లు మూల్యాంకనంలో కొన్ని జిల్లాల వారికి అవకాశం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ అవకాశం ఇవ్వాలని లెక్చరర్లు కోరుతున్నారు. మరి ఇంటర్ ఫలితాలను త్వరితగతిన ప్రభుత్వం విడుదల చేయాలి అనే సంకల్పంతో మరి ఇది వరకు రోజుకు 30 పేపర్లు ఇచ్చే స్థానంలో ఇప్పుడు 45 జవాబు పత్రాలు ఒక్కొక్కరికి ఇవ్వడంతో పాటు సమయాన్ని కూడా పెంచిన విషయాన్ని మనం గమనించవచ్చు. PG వైద్య ఫీజులపై కసరత్తు. ప్రైవేట్ వైద్య దంత
వైద్య కోర్సుల కొత్త ఫీజుల ఖరారు కోసం వాటి యాజమాన్యాలతో బుధ గురువారాల్లో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ విడివిడిగా సమావేశం కాబోతోంది. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త ఫీజుల ప్రతిపాదనలకు కమిషన్ ప్రభుత్వానికి పంపుతుంది. అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రవేశ కౌన్సిలింగ్ ప్రారంభిస్తుంది. మరి పీజీ వైద్య ఫీజులపై కూడా కసరత్తు చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సిఆర్టీలకు సెలవుల్లోనూ వేతనాలు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు సెలవుల్లోనూ వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ వెల్లడించారు. తాజా నిర్ణయంతో 1830 మందికి లబ్ధి చేకూరుతుందని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలకు ఈ సెలవుల్లో కూడా వేతనాలు ఇవ్వాలి అని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఇదే విధంగా మరిన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వాటిలో ఉన్నటువంటి వారికి కూడా సెలవుల్లో వేతనాలు ఇస్తే వారందరికీ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. చదివిన స్కూల్లోనే 10th పరీక్ష ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన. కరోనా మహమ్మారి నేపథ్యంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఏడాది జూలై 10 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష నిర్వహించాలని, విద్యార్థుల మధ్య కనీసం 4 అడుగుల భౌతిక దూరం ఉండేలా పరీక్షా గదులను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పరీక్షా కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. రెగ్యులర్ విద్యార్థుల కోసం 2882 సెంటర్లు, ప్రైవేట్ విద్యార్థులకు 40 సెంటర్లు ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. కానీ మారిన పరిస్థితుల్లో ఏ స్కూల్ విద్యార్థులు ఆ స్కూల్లోనే 10th పరీక్షలు రాసేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే హాస్టల్ విద్యార్థులు కోవిడ్-19 నేపథ్యంలో హాస్టళ్ల మూతతో ఇళ్లకు చేరారు. అలాంటి వారు ఎక్కడ పరీక్ష రాస్తారో అన్న విషయమై ఆప్షన్ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం 14 కాలంలతో కూడిన ప్రొఫార్మాను తయారు చేసి పంపించింది. ఏపీఆర్ఈఐఎస్, ఏపీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఏపీ బీసీఆర్ఈఐఎస్, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్, ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ విద్యార్థుల నుంచి ఈ నెల 25లోగా సమాచారం సేకరించాలని కోరింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మరి ఏ విద్యార్థి ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో అదే స్కూల్లోనే పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏ విద్యార్థికి ఆ విద్యార్థి చదువుతున్నటువంటి స్కూల్నే సెంటర్గా ఇస్తే వారికి రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇదే జరిగితే మరి విద్యార్థులు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లోనే సెంటర్ పడే అవకాశం ఉంది. అంటే సెల్ఫ్ సెంటర్ అని చెప్పవచ్చు. మున్సిపల్ విద్యార్థులకు ఆ అవకాశం. విద్యాశాఖ ఆధ్వర్యంలోని పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కల్పించిన విధంగానే మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు కూడా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను సొంతూర్లలోనే రాసే అవకాశాన్ని కల్పించాలని ఎంటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాగే నాడు నేడు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసే కార్యక్రమ బాధ్యతల నుంచి మున్సిపల్ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను విముక్తి చేయాలని కూడా అభ్యర్థించడం మనం గమనించవచ్చు. ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షా కేంద్రం ఎంపిక వెసులుబాటు. ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం. ప్రైవేట్ విద్యా సంస్థల హాస్టల్లో ఉంటూ 10వ తరగతి పరీక్షలు రాయాల్సిన విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు పరీక్షా కేంద్రం ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా ఆయా స్కూళ్లు, హాస్టళ్లు మూతపడి విద్యార్థులు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. జూలై 10 నుంచి 17 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సొంత గ్రామంలో ఉన్న విద్యార్థులు వారి మండల పరిధిలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తారా, లేక తాను చదువుకున్న స్కూల్లో సమీపంలోని కేంద్రంలో పరీక్ష రాస్తారా అన్న ఆప్షన్ ఇచ్చింది. జిల్లా విద్యాధికారుల ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరి విద్యార్థి ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఎక్కువ మంది విద్యార్థులు అటువైపుగా ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి ఇదివరకే మనం చూసాం గవర్నమెంట్ స్కూల్స్ అండ్ దెన్ గవర్నమెంట్ హాస్టల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థుల అభిప్రాయాన్ని తీసుకోవడంతో పాటు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి అలాగే ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు అభిప్రాయాన్ని కూడా తీసుకోండి అంటూ ఇక్కడ తెలియజేసిన విషయాన్ని మనం చూడవచ్చు.
మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. టోటల్గా అయితే ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి సంవత్సరం స్కూల్స్ ఏ విధంగా అయితే ప్రారంభం అవుతున్నాయో అదే విధంగా ఈ సంవత్సరం అయితే పాఠశాలలు అనేవి ఉండవు. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభమైన తర్వాత చాలా మార్పులు అనేవి స్కూల్లో రాబోతున్నాయి. మరి ఆగస్టు 3వ తేదీ కల్లా ప్రభుత్వం అన్ని దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తుంది. స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ప్రతి టీచర్ కూడా ఆ ప్రభుత్వం జారీ చేసినటువంటి గైడ్లైన్స్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవి టోటల్గా విద్యా సంబంధిత వార్తలు. మరి ఇటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందిస్తుంది. మరి ఈ సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.